హాయ్ అండి. ఫైనల్లీ సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్ళే రోజైతే వచ్చేసింది. ఈ రోజైతే ఊరికి మేము వెళ్ళిపోతున్నామండి. పాపకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంటే బాగా బోర్ కొడుతుందండి. ఊరికి వెళ్ళాలనిపిస్తుంది. ఊరితో పోల్చుకుంటే హైదరాబాద్లోనే కొద్దిగా చల్లగా ఉంటుంది. అక్కడ బాగా వేడిగా ఉంటుంది. ఇంకా బాగా చెమటలు కూడా పట్టేస్తాయి. అయినా కూడా ఊరికే వెళ్ళాలనిపిస్తుంది నాకైతేనే. ఇది ఊరు వెళ్ళిన రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఇంకా ఎప్పుడు ఏ టైంకి ఊరికి వెళ్ళామనేది షూట్ చేశానండి. మార్నింగ్ అయితే 6:30కి లేచానండి. లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే నైటే గిన్నెలు అవి క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చేసుకుని ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. తర్వాత అయితే మా పిల్లల కోసం అయితే నేను టిఫిన్ అయితే ఏం చేయలేదండి. మొన్న లూలు మాల్కి వెళ్ళి స్నాక్స్ అయితే తీసుకొచ్చాను అన్నాను కదా, ఆ రోజే రస్కులు అయితే తీసుకొచ్చాను. ఇంకా పిల్లలు చాలా రోజుల నుంచి టీలో రస్కులు వేసుకుని తింటా అని చెప్తున్నారు. అందుకే అని చెప్పేసి నేను టీలో రస్కులు వేసేసి ఇచ్చేసాను. మామూలుగా అయితే డైలీ ఎప్పుడు నేను టీ ఇవ్వనండి. ఇంకా మా వారికి కూడా టీలోని రస్కులు అయితే వేసేసి ఇచ్చేసాను. ఎందుకంటే గ్రాసరీ మొత్తం అవగొట్టేసాను అనమాట. ఎందుకంటే మా వారు నేను ఊరికి వెళ్ళిన తర్వాత అసలు ఒకరోజు కూడా వంట అయితే చేసుకోరండి. ఎందుకంటే ఆయనకి టైమే దొరకదు అనమాట. మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో నైట్ లేట్గా వస్తారు. ఇంకా బయట తినేస్తారు. మ్యాక్సిమం నైట్ అయితే టిఫిన్ అయితే చేసేస్తారనమాట. ఇంకా అందుకనే గ్రాసరీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే పురుగులు పెట్టేస్తాయని చెప్పి మొత్తం అయితే అవగొట్టేసాను. అందుకనే టిఫిన్ కూడా చేయలేదనమాట. ఆ రోజు మా వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే క్లీన్ చేసేసుకుని వంటకైతే రెడీ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగే చేసేసుకుంటే బెటర్ కదా అని. సమ్మర్ కదా, ఇంకా కిచెన్లో లేట్గా చేస్తుంటే ఇంకా స్నానం చేసినట్టు అయిపోతుందండి. చెమటలు అంతలా పట్టేస్తున్నాయి అనమాట. ఇంకా అందుకనే మార్నింగే చేసేస్తే ఎండ ఎక్కువ అవ్వకముందే బాగుంటుందని అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇందుకే మీకు ఒక విషయం చెప్పాలి. మేము ఉంటున్న ఏరియాలోనే పక్కన మాకు ఇక్కడ నాటుకోళ్ళు అమ్ముతారండి. అక్కడే ఈ ఫారెన్ కోళ్ళు కూడా అమ్ముతారు. నేను క్లీన్ చేస్తున్నది ఫారెన్ కోడి మాంసం అనమాట. మేము బాయిలర్ ఎక్కువ వాడము, ఎందుకంటే పిల్లలకి పెట్టకూడదు అంటున్నారు. అలానే ఫారెన్ కోడి మాంసం కూడా పెట్టకూడదండి. కాదంటే ఇంక తప్పదు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే పెడతాము. ఇంతకీ విషయం ఏంటంటే, చాలామంది హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే నాటుకోడి మాంసం అని చెప్పేసి ఫారెన్ కోడి కర్రీని చేసేసి పెట్టేస్తారంట. ఎందుకంటే మేము చికెన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. చాలామంది హోటల్స్ వాళ్ళు ఇలానే మార్నింగే 6కే తీసుకెళ్ళిపోతారమ్మా, అదే నాటుకోడి మాంసం కాదు ఫారెన్ కోడి మాంసం అని చెప్పారండి. ఇంకా నేను చికెన్ అయితే పెట్టేశాను కుక్కర్లోని. ఇది కుక్కర్లోనే పెట్టాలండి. తర్వాత అయితే బట్టలు అయితే వేసాను కదా మార్నింగే, ఇంకా అవి కూడా ఆరబెట్టేశాను. తర్వాత హాట్ వాటర్ అయితే తాగానండి. ఈ లోపైతే ఊరికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఈరోజు బ్లౌజ్కి అయితే వెనకాల థ్రెడ్స్ అయితే లేవండి. అందుకని చెప్పేసి థ్రెడ్స్ అయితే కుడదామని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఈ థ్రెడ్స్ అయితే నేను మీషో నుండి అయితే ఆర్డర్ పెట్టానండి. చాలా బాగున్నాయి అనమాట. చాలా కలర్స్ వచ్చాయి. 120 రూపీస్కి చాలా వచ్చాయి అనమాట. ఒక్కొక్క థ్రెడ్ వచ్చేసి ఒక 4-5 బ్లౌజెస్కి అయితే వచ్చేస్తుంది చాలా ఈజీగాని. ఏది మ్యాచ్ అయిందో చూసి అదైతే కుట్టేశాను అనమాట. ఊరికి వెళ్ళిన తర్వాత చాలా ఫంక్షన్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉందండి. అందుకని చెప్పేసి చాలా శారీస్ ఇంకా బ్లౌజెస్ అయితే సర్దేశాను అనమాట. దీనికి థ్రెడ్స్ లేవని ఈరోజు కుట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కుట్టేశాను. బ్లౌజ్ కుట్టినప్పుడు వాళ్ళు థ్రెడ్స్ కూడా వేసేస్తారు, కానీ దానికి ఎక్కువ కాస్ట్ తీసుకుంటారంటే ఎందుకులే అని చెప్పేసి నేను ఈ థ్రెడ్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకుని అయితే నేను కుట్టేసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ టైం అయితే అయిపోయిందండి. మా వారికి అయితే లంచ్ పెట్టేశాను. పిల్లలకి వీడియో తీస్తుంది మా పాప అనమాట. అందుకే మా పాప కనిపించట్లేదు. పక్కన ప్లేట్లో ఆమెకు కూడా పెట్టేశాను చూడండి లంచ్. మా వాడైతే ఇంకా ఫారెన్ కోడి మాంసంలో ఎగ్స్ ఉంటాయి కదా, అవి అయితే చాలా ఇష్టం అన్నమాట. అవి అయితే పెట్టాను, తింటున్నాడు. ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదా, లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లో షిఫ్ట్ అనమాట. ఆఫ్టర్నూన్ షిఫ్ట్. మొత్తం గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ ఊరికి వెళ్ళాల్సి ఉంది కదా, మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి అప్పుడే క్లీన్ చేసేసుకున్నాను నీట్గాని. అవి క్లీన్ చేసేసుకున్నాక కిచెన్ మొత్తము నీట్గా సర్దేసుకున్నానండి. ఎందుకంటే నేను మేబీ 1 మంత్ అలా పట్టొచ్చేమో. అంటే నేను జస్ట్ 10 డేస్ 15 డేస్ అనుకుంటున్నాను, కానీ వెళ్ళిన తర్వాత రావాలనిపించదు అనమాట. సింక్ కూడా బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే మా వారు ఎలాగో కిచెన్లోకి రారు నేను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత. అందుకని ఇవన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇలా చేసుకుని పెట్టేసుకుంటే మనం ఊరు నుంచి వచ్చిన తర్వాత జస్ట్ దుమ్ము పడుతుంది కాబట్టి దుమ్మంతా దులుపుకొని మనం
పనులు అయితే చేసేసుకోవచ్చు. లేదంటే చాలా ఎక్కువ పని అయిపోతుంది. నేను గిన్నెలు కడిగేసిన తర్వాత ఊరికి వెళ్ళే ముందు దాని మీద క్లాత్ అయితే వేసేస్తాను. అవి డస్ట్ పట్టకుండా ఉంటాయన్నమాట. మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ సర్దేసుకున్న తర్వాత అయితే మా ఇల్లు అయితే నీట్గా ఊడ్చేసుకుంటున్నానండి. పిల్లలతో కదా చాలా ఎక్కువ మరకలు అయితే వేసేస్తారు ఫ్లోర్ మీద. ఏం తిన్నా కానీ ఇంకా చెత్త కూడా ఎక్కువే ఉంటుంది. పిల్లలు ఇంకా ఆడినప్పుడల్లా ఆ మొక్కల నుంచి ఆకులు కోసుకొచ్చి ఇక్కడ వంటలు అయితే చేసేస్తుంది మా పాప. మా వాడైతే ఇంకా వాడిష్టం అనమాట. ఆమెను ఎలా ఏడిపించాలో వాడికే బాగా తెలుసు అనమాట. ఇంకిద్దరు కలిసి గందరగోళం చేసేస్తారు ఇల్లంతని. సోఫా మొత్తం అయితే మరకలు పెట్టేశారండి. అది ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఇంకా అలానే వదిలేసాను. మా వారైతే అర్బన్ కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నీట్గా క్లీన్ చేస్తారు. అలా చేస్తాలే అని చెప్పేసి అన్నారనమాట. సోఫా మీద కవర్లు ఇలా పెట్టి నీట్గా సర్ది వెనక్కి తిరిగి లోపల మొత్తం పాడు చేసేస్తారండి వీళ్ళు. ఇంకా ఎన్నిసార్లు వేసినా అలానే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా వదిలేస్తున్నాను. ఇంకా మా వారికి ఏదో షాపింగ్ ఉందని చెప్పేసి ఊరికి వెళ్తున్నాం కదా అనేసి కాసేపు అయితే బయటికి తీసుకెళ్లారు. మళ్ళీ 1 మంత్ తర్వాత వరకు పిల్లలు మళ్ళీ బయటికి తీసుకెళ్ళరు కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా లగేజ్ అయితే సర్దేసుకున్నామండి. వెళ్ళే ముందు దేవుడికైతే దండం పెట్టుకుని లాక్ అయితే వేసుకొని బయలుదేరిపోయాము. ఆటోకి అయితేనే ఆటో కొద్దిగా లేట్గానే వచ్చిందండి. ఇంకా మేము 1 అవర్ ఉందనిపించుకొని బయలుదేరాము. దానివల్ల అయితే కొద్దిగా టెన్షన్ అయితే పడ్డామండి. ఎందుకంటే మధ్యలో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. చాలా లేట్ అయిపోయింది మధ్యలోనే. ఎలా అయితే పిల్లలతో ఈ లగేజ్తో భయపడ్డామండి. ట్రైన్ టైంకి వెళ్తామో లేదా అని చెప్పేసి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోయాము. ఆఖరికి ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇది మార్నింగ్ అనమాట. మా ఊరికైతే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. ఈ ఏరియాని ఎవరైనా గుర్తుపడితే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ పచ్చదనాన్ని చూస్తుంటే ఊపిరి పీల్చుకున్నట్టు అయిందండి. మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటేనే. ఇక నుంచి ఊరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.